కొంత సమయం దేవుని వాక్యాన్ని మనందరం కూడా ధ్యానం చేద్దాం. దేవుని పరిశుద్ధ ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలండి. ప్రైజ్ లార్డ్. సామెతల గ్రంథము 9వ అధ్యాయం మొదటి వచనం. సామెతల గ్రంథము 9వ అధ్యాయము మొదటి వాక్యం. జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది, పశువులను వధించి ద్రాక్షరసమును కలిపి ఉన్నది. అందరూ కూడా ఈ వాక్యాన్ని గమనించండి. నాతో చెప్పండి. జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. జ్ఞానము నివాసం కట్టుకొని 7 స్తంభాలు చెక్కుకుందంట. జ్ఞానం, అందరూ చెప్పండి. జ్ఞానం అంట 7 స్తంభాలు చెక్కుకుందంట. జ్ఞానం 7 స్తంభాలు చెక్కుకోవటం ఏంటి? ఇంతకీ ఎవరు ఆ జ్ఞానం? ఏంటి ఆ జ్ఞానం? జ్ఞానము అనగానే అది ఇది అని చెప్పేసి అని మనం జ్ఞానము అది ఇది అని హెబ్రూ భాషలో ఆ విధంగా పోల్చబడింది. ఆమె చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అది ఇది అని పోల్చబడిద్ది అన్నమాట. ఒక మగ వ్యక్తులతో మాట్లాడినట్టుగా ఉండదు, ఆడవాళ్ళతో మాట్లాడినట్టుగా అది ఇది. అతను అంటాం మగవారిని, మనం అతను అంటాం. ఎన్ని ఆమె అది ఇది అన్నట్టుగా వాడుతున్నట్టుగా ఈ సందర్భంలో హెబ్రూ భాషలో రాయబడింది కాబట్టి బైబిల్ గ్రంథం దాన్ని బిడ్డలారా గమనించాలి. ఈ సందర్భంలో రాయబడిన ఆ జ్ఞానం ఎవరంటే చెప్పనా? జ్ఞానం నివాసం కట్టుకొని దానికి 7 స్తంభాలు చెక్కుకున్న ఈ జ్ఞానం ఎవరు? యేసే. హల్లెలూయా. జ్ఞానము యేసే. జ్ఞానాధారము నేనే. జ్ఞానానికి ఆధారం నేనే అన్నాడు. యోబు అంటాడు యోబు గ్రంథంలో, ఆయన అనంత జ్ఞాని. స్తోత్రం చెప్పండి. పక్కన 8వ అధ్యాయంలోకి రండి. సామెతల 8వ అధ్యాయంలోకి రండి. అందరూ బైబిల్ తీయండి, బైబిల్ తెరవండి. చాలా ఫోన్లో చూస్తున్నారు ఏంది? మీకు బైబిల్ ఏదయ్యా? బైబిల్ తెరవండి, అందరూ ఓపెన్ చేయండి. బైబిల్ ఓపెన్ చేయాలి. ప్రతి వారు ఓపెన్ చేయాలండి. బైబిల్ ఎవరు మూసుంచకుండా, చదువు వచ్చినా చదువు రాకపోయినా, కనబడినా కనబడకపోయినా అందరి దగ్గర ఉన్నాయా బైబిల్? బట్టన మీకు కత్తి కొనుక్కోండి. ఆమె లేకపోతే కొనుక్కోవాలి. ఆమె మొన్న ఉపవాస కోటాలకు వచ్చారు కదా, ఎవరైనా మిస్ అయ్యారా? జాగ్రత్త అండి. చూడండి 8వ అధ్యాయంలో 14వ వచనంలో అంటాడు, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే అని అన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం వచ్చేసరికి అక్కడ కూడా ప్రభు అంటాడు. చూడండి 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. ఆయన యూదులకు ఆటంకంగాను అన్యజనులకు వెర్రితనంగాను ఉన్నాడు కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని జ్ఞానమై ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ తర్వాత 31వ వచనంలో కూడా చూడండి, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలనని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమును ఆయను. హల్లెలూయా. ఎవరు ముందు తీస్తే వారు చదవండి. ఒకేసారి చదవకండి. ప్రైజ్లో గజిబిజి అవుతుంది, మిస్టేక్ అవ్వకుండా ఎవరన్నా ముందు తీస్తే అలా చదవంటే. అందుకని 2 మైకులు అందరూ అందుబాటులో ఉంచారు. కనుక దేని బిడ్డలారా గమనించండి. అంతేకాదు మరొక సందర్భంలో బుద్ధి జ్ఞానములు ఎవరు ఎందుకు గుప్తమై ఉన్నాయి? హల్లెలూయా.
యేసు యందు దేవుని యందు బుద్ధి జ్ఞానములు గుప్తమై ఉన్నాయని చెప్పేసి అని రాయబడింది కొలస్సీ పత్రికలో. దేవునికి స్తోత్రం. ఇలాగ చెప్పుకుంటూ పోతే ఏమండి, యేసే జ్ఞానమై ఉన్నాడు. ఇప్పుడు జ్ఞానం ఏం చేస్తుంది? నివాసం కట్టుకుందంట 7 స్తంభాలు చెక్కుకొని. స్తోత్రం. 7 స్తంభాలు పెట్టుకొని నివాసం కట్టుకుందట చెక్కుకొని జ్ఞానం. ఏమండి, మరలా 9వ అధ్యాయంలోకి ఒకసారి మీరు రండి. 9వ అధ్యాయంలోకి రండి. మీకు పోయిన వారం కూడా నేను మీతో మాట్లాడాను. ఈ 8వ అధ్యాయం అంతా జ్ఞానమే, జ్ఞానం గురించే రాయబడి ఉంది. ఆమేన్. జ్ఞానం గురించే రాయబడి ఉంది. జ్ఞానం ఏం చేస్తుందో దాని గురించే రాయబడి ఉందన్నమాట. చూడండి, 35వ వచనం పోయిన వారం మనం చదివాం. ఏమని? నన్ను కనుగొడువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షవానికి కలుగును అని చెప్పేది కూడా జ్ఞానమే. స్తోత్రం. హల్లెలూయా. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి 23వ వచనం, అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వం నేను నియమింపబడి తిని. స్తోత్రం. ఏది మాట్లాడేది? జ్ఞానమై ఉన్న ప్రభువే. స్తోత్రం. ఏమండి, ఈ అధ్యాయం అంత కింద వరకు మీరు చదువుకుంటే జ్ఞానం గురించే రాయబడింది. నెక్స్ట్ 9వ అధ్యాయంలో మనం ఉన్నాం కదా. ఇప్పుడు ఆ 9వ అధ్యాయంలో కూడా ప్రభు కొన్ని విషయాలు మాట్లాడుతున్న 4వ వచనం చదవండి. జ్ఞానము లేనివాడా, ఓ జ్ఞానము లేనివాడా, ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది. తెలివి లేని వారితో అది ఇట్లా అనుచున్నది. హల్లెలూయా. కంటిన్యూ చేయండి. వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారం భుజించుడి, నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయుడి. ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి. ఇంకా జ్ఞానం లేని వారై ఉండక బ్రతుకుడి. హల్లెలూయా. తెలివి కలగజేయు మార్గములో చక్కగా నడువుడి. అదండి, చాలండి. స్తోత్రం. జ్ఞానం, యేసే జ్ఞానం. జ్ఞానం ఇప్పుడు 7 స్తంభాలు చెక్కుకొని నివాసం కట్టుకుందట. యేసు ప్రభువారు చెక్కుకున్న 7 స్తంభాలు ఏంటో మొట్టమొదట మీతో మాట్లాడబోతున్నాను. యేసు ప్రభువారు చెక్కుకున్న మొట్టమొదటి స్తంభం పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకంలో ప్రభు పుట్టుట. రాసుకోండి. మొట్టమొదటి స్తంభం పాపరహిత జననము, బ్రాకెట్లో పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు పుట్టుట ఒక స్తంభం అని రాసుకోండి. మొట్టమొదటి స్తంభం. 7 స్తంభాలు చెక్కుకుంది జ్ఞానం. అయితే మొట్టమొదట చెక్కుకున్నది ఏంటంటే, మొట్టమొదట ఆయన చేసింది పరిశుద్ధంగా, పాపరహితంగా, పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకంలో యేసయ్య పుట్టాడు. ప్రైజ్ లార్డ్. ఆయన వలె ఈ లోకంలో ఎవ్వరూ పుట్టలేదు. దేవునికి స్తోత్రం. ఎవ్వరూ యేసయ్యలా పుట్టలేదు. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన పుట్టారు. దేవునికి స్తోత్రం. స్త్రీ సంతానమును నీకును ఏం కలుగును? వైరం కలుగును. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం నోట్ చేసుకోండి. కలుగును. అది నిన్ను తల మీద కొట్టును. ప్రైజ్ ది లార్డ్. అది అనగానే ఆయన నిన్ను తల మీద కొట్టును. యేసు ప్రభు వారి గురించి రాయబడిన సందర్భమే ఆ సందర్భం. హల్లెలూయా. స్త్రీ సంతానంలోంచి ఆయన పుడతాడని చెప్పేసి అని ప్రవచనం అన్నమాట. అది ఒక ప్రవచనం. ఆదికాండము 3:15. దేవునికి స్తోత్రం. అందుకనే యేసయ్య శిలువలో సాతాను యొక్క తలను ఏం చేశాడు? ఆయన చెదగ తొక్కివేశాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, ఇంకా ఒక ప్రవక్త ఒకతను పుట్టబోతున్నాడు మీ మధ్య అని ద్వితోపదేశకాండంలో రాయబడింది కూడా యేసు ప్రభు గురించే. 18వ అధ్యాయం 16వ వచనం ద్వితోపదేశకాండంలో 18వ అధ్యాయం 16వ వచనంలో ఒక ప్రవక్త పుట్టబోతున్నాడు అని రాయబడింది కూడా యేసు ప్రభువారు పుట్టుక గురించే. ప్రైజ్ ది లార్డ్.
కన్యక గర్భవతి కుమారుగా పరిశుద్ధాత్మ శక్తి ఆమెను కమ్ముకొనును, పుట్టబో శిష్యుడు ఏమండి పరిశుద్ధుడై ఆయన జీవించునని రాయబడింది కూడా. ఏమండి యేసుప్రభువు వారు కూర్చున్నటువంటి సందర్భమే కనుక ఆయన పుట్టుక పరిశుద్ధాత్మ ద్వారా ఆయన పుట్టాడు ఈ లోకంలో. పరిశుద్ధాత్మ జన్మ యేసయ్య పుట్టుక ఈ లోకంలో. అదే ఒక ఆయన చెక్కుకున్న ఒక స్తంభం. దేవునికి స్తోత్రం. మనలాగా రక్త మాంసాలు ధరించుకొని ఈ లోకంలో ఆయన పుట్టలేదు. ఆమేన్. కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, సంఘమై ఉన్న మనం కూడా యేసయ్య ఏ విధంగా 7 స్తంభాలు చెక్కుకొని నివాసం ఏర్పాటు చేసుకున్నాడో, మనం కూడా యేసయ్య ఏ స్తంభాలైతే చెక్కుకొని నివాసం ఏర్పాటు చేసుకొని అదే రీతిలో మనం కూడా చేయాలి. అదే అనుభవాలు మనం కూడా చేయాలి. మనం కూడా పుట్టాలి. మనం కూడా మరలా పుట్టాలి. పరిశుద్ధాత్మ ద్వారా, బాప్తిసం ద్వారా మనం పుట్టాలి. ఆమేన్. చూడండి మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం, 3-4 వచనాలు. తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిదునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనను మరలా జన్మింపజేశాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. మరలా ఆయన మనల్ని పుట్టింపచేశాను. స్తోత్రం. ఎంతమంది మరలా పుట్టారు? మళ్ళా పుట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మళ్ళీ పుట్టారా? ఆమేన్. హల్లెలూయా. బ్రదర్స్, మళ్ళా పుట్టినోళ్ళు, తల్లి గర్భంలో ఒకసారి మనం పుట్టాం, ఇప్పుడు యేసయ్యలో పుట్టాలి. యేసయ్యలో మరలా పుట్టాలి. ఎలా పుడుతున్నాం? బాప్తిసం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు ఆయన. యేసయ్య అందరిలాగా పుట్టలేదు, పరిశుద్ధాత్మ శక్తి చేత ఆయన పుట్టాడు. ప్రైజ్ ది లార్డ్. అలాగనే సంఘం పక్కన ఇలా గీత పెట్టుకోండి. మీరు రాసుకునే దగ్గర ఇలా గీత పెట్టుకోండి. ఇటు యేసు, ఇటు సంఘం అని రాసుకోండి. ఇటు యేసయ్య పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు, ఇటు సంఘం కూడా పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాలి. మీకు యేసు ప్రభువుని అలాగనే సంఘాన్ని పోల్చి 7 స్తంభాలు చెక్కుకోవటం అంటే ఏంటో మీతో మాట్లాడబోతాను. అర్థమయ్యే రీతిలో బోధించి ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను. హల్లెలూయా. యేసయ్య పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు, పాపరహితమైన జన్మ. అలాగనే సంఘం కూడా ఇదివరకు పాపరహితమైన జన్మ మంది, తల్లి గర్భంలో పుట్టుట. ఇప్పుడు బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ చేత మనం ఆత్మతో నింపబడి పుడితే మంద కూడా ఏమవుతుంది? పాపరహితమైన జన్మ అవుతుంది. అంటే దేవుని మూలంగా నువ్వు పుట్టుట అవుతుంది. హల్లెలూయా. ఇంకా దేవుని మూలంగా పుట్టని వారు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? బాప్తిసం తీసుకోకుండా, పరిశుద్ధాత్మను పొందుకోకుండా పుట్టని వారు ఒకరైనా? ఇంకెవరైనా ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా కొంతమంది ఈరోజు లేరు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, దేవుళ్ళో మనం పుట్టాలి. స్తోత్రం. యేసు ప్రభువు వారు పుట్టినట్లుగా మనం ఈ లోకంలో మరలా మనం పుట్టాలి. ఆ యొక్క స్తంభాన్ని మనం చెక్కుకోవాలి. మరలా జన్మించాలనే స్తంభం మనం కూడా చెక్కుకుందుము గాక. యేసుని మనం అనుసరించాలి. దేవునికి స్తోత్రం. యేసయ్య పుట్టుక పరిశుద్ధమైన పుట్టుకగా పరిశుద్ధంగా జన్మించాడు. అలాగనే మన పుట్టుక కూడా పరిశుద్ధమైనదై ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని రిఫరెన్స్ నోట్ చేసుకోండి. దానికి గలతీ 4వ అధ్యాయము 4-5 వచనాలు. ముందుకు సాగిపోదాం. నెక్స్ట్ రెండవదిగా యేసు ప్రభువు వారు చెక్కుకున్న మరో యొక్క స్తంభం మీతో మాట్లాడబోతున్నాను. అదేంటో తెలుసా అండి? పరిశుద్ధ జీవితము చేయుట. అందరూ చెప్పండి, పరిశుద్ధ జీవితం చేయుట. ఒకటి, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకంలో పుట్టుట ఒక స్తంభం. ఆ విధంగా స్తంభాన్ని చెక్కుకున్నాడు.
యేసుప్రభు వారు. అదే రీతిగా సంఘం కూడా పరిశుద్ధాత్మ చేత పుట్టాలి, బాప్తిసం ద్వారా పుట్టాలి, నమ్మిక ద్వారా పుట్టాలి, ప్రేమ కలిగి పుట్టాలి, ప్రేమ కలిగి లోకంలో జీవిస్తూ. రెండు, యేసుప్రభు వారు రెండవ స్తంభం జ్ఞానము నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఏమండి రెండవ స్తంభం చెక్కుకున్నది ఏంటంటే యేసుప్రభు వారు జ్ఞానమై ఉన్న యేసుప్రభు వారు చేసిన రెండవ స్తంభం పరిశుద్ధ జీవితం. జీవించిన జీవిత కాలమంతా ఆయన పరిశుద్ధంగానే జీవించాడు. ఆయనలో ఏ పాపము లేదు. హల్లెలూయా. ఏ పాపము లేదు ఆయనలో. ఏమండి పిలాతు భార్య ఏమనిందండి? పిలాతు భార్య, నీతిమంతుని జోలికి వెళ్ళ, ఓ పిలాతా, ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి వెళ్ళొద్దు. మత్తయి సువార్త 27 అధ్యాయంలో మాట మనం చూస్తాం. మత్తయి సువార్త 27:19 నోట్ చేసుకోండి. ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి వెళ్ళొద్దు, ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి వెళ్ళొద్దు అని చెబుతూ ఉంది ఆమె. అంతేకాదు లూకా సువార్త 2వ అధ్యాయం 49 కూడా మీరు నోట్ చేసుకుంటే, ఆయన నామమే పరిశుద్ధ నామము, ఆయన నామమే పరిశుద్ధ నామము. తీస్తే చదవండి 2:49 లూకా సువార్త 2:49. ఆయన మీరెలా నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద నుండవలెనని మీరు ఎరగరా అని వారితో చెప్పాను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. మరొక వచనం లూకా సువార్తలో 1వ అధ్యాయము 49వ వచనమేనా మీరు చదివింది? 1:49. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామము పరిశుద్ధం, ఆయన నామము పరిశుద్ధము. హల్లెలూయా. ఇటు చూడండి, ఆయన పాపము చేయలేదండి, పరిశుద్ధంగా జీవించాడు, పరిశుద్ధుడై జీవించాడు. పుట్టబో శిష్యుడు పరిశుద్ధుడై, ఆమేన్, పరిశుద్ధుడై ఆయన జీవించును. ఏమంటే ఒక విషయం చెప్పిన, ఆయన శరీరం మనలాగా శరీరం ధరించుకుని ఉన్నాడు, కానీ ఏ పాపము చేయలేదు. మనలాగా శోధనలు వచ్చాయి, కానీ ఏ పాపం ఆయన చేయలేదు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15 వచనంలో ఆ మాట మనం చూస్తాం. ఏ పాపం ఆయన చేయలేదు. హెబ్రీ పత్రిక 4:15. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. హల్లెలూయా. ఆయన పాపము చేయలేదు. జీవించిన జీవితంలో మన వలె శోధించబడ్డాడు, కానీ పాపం చేయలేదు. అంతేకాదు పై వచనంలో పాపులలో చేరక ప్రత్యేకమైన వాడు అని రాయబడింది యేసు ప్రభు గురించి. ఎక్కడ? 7:26 నోట్ చేసుకోండి. హెబ్రీ పత్రిక 7:26లో కూడా ఆయన పాపుల్లో చేరక ప్రత్యేకమైన వాడు అని రాయబడి ఉంది. అలాగనే పేతురు పత్రికలో చూస్తే ఆయన ఏ పాపమును చేయలేదు అని చెప్పేసి అని పేతురు పత్రికల్లో కూడా, మొదటి పేతురు పత్రికల్లో 2వ అధ్యాయంలో ఎంతంటే 22వ వచనంలో ఆయన ఏ పాపము చేయలేదు అని అంటాడు. ఆయన యందు ఏ కపటము ఆయన నోట కనబడలేదు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇందును బట్టి ఆయన జీవితం పరిశుద్ధ జీవితం, జీవించినంత జీవితకాలం ప్రత్యేకంగా జీవించాడు, పాపుల్లో చేరలేదు. చెప్పండి, పాపుల్లో. మరి మనం ఎలా ఉండాలి? మరి సంఘం ఎలా ఉండాలి? పక్కన రాసుకోండి. సంఘము కూడా ఆయన పరిశుద్ధుడై ఉన్నలాగున సంఘము పరిశుద్ధంగా ఉండాలి. సంఘం కూడా ప్రత్యేకంగా ఉండాలి. ఈ లోకస్తుల వలె ఉండకూడదు. ఆమేన్. లోకస్తుల వలె ఉండకూడదు. మనం లోకానికి వేరైన ప్రజ కదా, లోకానికి వేరై జీవించాలి అని రాసుకోండి. పరిశుద్ధంగా మనం బ్రతకాలి సంఘము కూడా. ఎందుకంటే యేసు ప్రభువారు జీవించినంతకాలం ఎలా జీవించాడు? పరిశుద్ధంగాను ప్రత్యేకంగాను.
అలాగనే సంఘం కూడా పరిశుద్ధంగాను ప్రత్యేకంగాను జీవించే యేసయ్య అనుభవం మనం కూడా కలిగి ఆ అనుభవాన్ని మనం కూడా స్తంభంగా చెక్కుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతుడు. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు జీవితును నీ కోసమే. గట్టిగా చప్పట్లు. ఆశ్రయమైన నా యేసయ్యా జీవితును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా. హల్లెలూయా. పేతురు మొదటి పత్రిక 1:14 మీరు నోట్ చేసుకోండి. ఎందుకంటే అక్కడ అంటాడు, నేను పరిశుద్ధుడును మీరును పరిశుద్ధులై ఉండాలి. చదవండి ఆ మాట తీస్తే. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడినది. నేనున్నా ఎలా ఉన్నా ఉన్నాను. నేను పరిశుద్ధుడినై ఉన్నాను, మీరును పరిశుద్ధులై ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అధికారంతో ఆయన చెప్తున్నట్లుగా ఉందన్నమాట. నేను పరిశుద్ధుడై ఉన్నాను, మీరును పరిశుద్ధులై యుండుడి అంటున్నాడు. సంఘంతో ప్రభు మాట్లాడుతున్న మాట. చెవి గలవాడు వినుగాక. స్తోత్రం. ప్రియులారా, రెండవదిగా యేసు పరిశుద్ధ జీవితముతో తను తాను చెక్కుకున్నాడు. స్తంభాన్ని చెక్కుకుంటూ నివాసం కట్టుకున్నాడట. అలాగనే సంఘము కూడా సేమ్ టైం అలానే స్తంభాన్ని, రెండవ స్తంభం పరిశుద్ధంగా జీవించే జీవితం సంఘం కూడా చేయాలి. పరిశుద్ధంగా జీవించడం వల్ల మనం కాపాడుకోవాలి, మన విశ్వాసాన్ని, మన పరిశుద్ధతను కాపాడుకోవాలి. దేవుని భయంతో మన పరిశుద్ధతను కాపాడుకోవాలి, పాపము చేయకూడదు. దేవుని భయం ఉన్నోళ్ళు పాపం చేయరు. అందుకనే కీర్తనకారుడు 4వ అధ్యాయంలో అంటాడు, భయము నొంది పాపము చేయకుడి అని అన్నాడు. ఆమేన్. భయం ఉన్నోళ్ళే పాపం చేయరు. ఆమేన్. భయం లేనోళ్ళు పాపం చేస్తారు. భయం ఉన్న కోడి ఇంట్లో గుడ్డు పెట్టిద్ది, భయం లేని కోడి ఎక్కడ పడితే అక్కడ పెట్టిద్ది. ఆమె స్తోత్రం చెప్పండి. అవునా? భయం ఉన్న కోడి ఇంట్లో గుడ్డు పెట్టిద్ది, భయం లేని కోడి ఎక్కడ పడితే అక్కడ గుడ్డు పెట్టిద్దట. అన్నా అంతేనా? స్తోత్రం. భయము పరిశుద్ధ జీవితం ఈ లోకంలో జీవించు. అందుకని దానికే ప్రభు కొరింథీ పత్రిక 7:1 పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు దైవ భయంతో అంటాడు. ఆత్మకు శరీరానికి ఉన్న కల్మషం తొలగించుకోండి అంటాడు. 2 కొరింథీ 7:1 మీరు నోట్ చేసుకోండి. హల్లెలూయా. అక్కడ మాట మనం చూస్తాం. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభుని కూడా చూడలేరు అని కూడా మాట్లాడతాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. మూడవ స్తంభం యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఉన్నతమైన బోధలు. ఆమేన్. యేసు ప్రభువారు చేసిన ఉన్నతమైన బోధ, యేసు ప్రభువారు చేసిన ఆశ్చర్యకరమైన బోధయే ఒక ఉన్నతమైనటువంటి, ఒక అద్భుతమైన ఒక స్తంభంగా ఆయన చెక్కుకున్నాడు. ఆయనలా బోధించిన వారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారండి? ఆయనలా పుట్టినవారు ఉన్నారా? ఆయనలా పరిశుద్ధంగా జీవించిన వారు ఉన్నారా? ఆయనలా పుట్టినవారు లేరు, ఆయనలా పరిశుద్ధంగా జీవించిన వారు లేరు, ఆయనలా బోధించిన వారు లేరు. స్తోత్రం. మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం ఇవన్నీ కూడా యేసు ప్రభువారు కొండ మీద చేసిన ప్రసంగం. ఎంత అద్భుతమైన ప్రసంగం అండి అది. శాస్త్రులు, పరిసయ్యులు ఏమండి వాళ్ళందరూ వాళ్ళ వేషధారణ కూడా దేవుడు ఏం చేశాడండి? గద్దించాడు. మొహమాటం లేకుండా బోధించాడు. హల్లెలూయా.
అంతేకాదు మత్తయి సువార్త 13వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆయన ఉపమానం కూర్చున్నటువంటి దేవుని రాజ్య ఉపమానాల మర్మాలు బోధించాడు. ప్రైజ్ ది లార్డ్. ఉపమానాలు, దేవుని రాజ్య ఉపమానాలు అనేకమైన ఇంచుమించు ఆ అధ్యాయంలో 13 అధ్యాయంలో చాలా ఉపమానాలు ఉంటాయి. మర్మయుక్తమైన సందేశాలు బోధించారు. హల్లెలూయా. ఆయనలా బోధించేవారు ఎవరైనా ఉన్నారా? నీలా బోధించేవారు ఎవరున్నారయ్యా? దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు ఏం చెప్పాలి? ఎవరు లేరయ్యా. దేవునికి స్తోత్రం. ఆయనలా బోధించిన లోకలు ఎవరు లేరు. ప్రైజ్ ది లార్డ్. ఆయనలా బోధించిన వారు ఎవరు లేరు. మంచి బోధకుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి సంఘం ఏం చేయాలండి? యేసుప్రభువు బోధించిన బోధన విధానాల కోసం మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు రాసుకోండి. అంతేకాదండి, యేసుప్రభువు అంటే చిన్న వయసులోనే లూకా సువార్త 2వ అధ్యాయంలో వాళ్ళ ప్రశ్నలు అడుగుతున్నాడండి. శాస్త్రుల పరిశీలన దగ్గరికి వెళ్ళి, బోధకుల దగ్గరికి వెళ్ళి, ధర్మశాస్త్ర ఉపదేశకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ప్రశ్నలు అడుగుతున్నాడు. చదివే వారికి ప్రశ్నలు వస్తాయండి. బైబిల్ చదివిన వాళ్ళు అసలు ప్రశ్నలే రావు. ఆమేన్. అప్పుడే అర్థమైంది బైబిల్ చదివేవారు ప్రశ్నలు వస్తాయి. అంతేకాదు దేవుని వాక్యం వినేవారు కూడా ప్రశ్నలు వస్తాయి. అలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే రాసుకొని చక్కగా తర్వాత ఖాళీ టైంలో ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చినప్పుడు మేము లేదా ఖాళీ టైంలో వచ్చి మీరు అడిగితే కూర్చోబెట్టి మచ్చడంగా వివరించి చెబుతాం. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అడగండిలే. స్తోత్రం. యేసుప్రభువు ప్రశ్నలు అడుగుతున్నాడంటే వాళ్ళు లూకా సువార్త 2వ అధ్యాయం నోట్ చేసుకోండి. 2:46, 47 వచ్చినాలు ఆయన యేసుప్రభువు వాళ్ళు అడగటం. మత్తయి సువార్త 13వ అధ్యాయం దేవుని రాజ్య మర్మయుక్తమైన సందేశాలు వారందరికీ బోధించడం, శిష్యులకు అక్కడ వారందరికీ బోధిస్తున్న ఆ అధ్యాయం కూడా నోట్ చేసుకోండి. మరి ఇప్పుడు సంఘం ఏం చేయాలండి? సంఘం కూడా ఆయన బోధించిన బోధలు వాక్యాన్ని గైకొంటూ బోధించాలి ఇతరులకి. ఆమేన్ చెప్పండి. మంచి రిఫరెన్స్ ఇస్తాను, ₹1,00,000 మాట, ఆశీర్వాదకరమైనది. లూకా సువార్త సంఘం చేయాల్సినటువంటి మత్తయి సువార్త అండి. మత్తయి సువార్త. మెలుగున్నారా? ఎవరైనా పక్కన నిద్రపోతుంటే కొంచెం తట్టండి. ఎవరైనా ఉన్నారా నిద్రపోయే వాళ్ళు? ఒకసారి స్తోత్రం చెప్పండి. నిద్రపోయే వాళ్ళు ఉన్నారా? అవండి, నిద్రపోయే వాళ్ళు పక్కన ఉంటే తట్టండి, లేపండి. మంచిగా వాక్యం వినటానికి మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. 20వ వచనం 19 చదవండి. 5:19 మత్తయి సువార్త 5:19. కాబట్టి ఈ ఆజ్ఞలో మిగులు అల్పమైన ఒక దాన్నైనను మీరు మనుషులకు అలాగున చేయ బోధింపు వాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడగును. అది నువ్వేమో దేవుని ఆజ్ఞలు గైకొనవు, దేవుడు చెప్పిన మాట వినవు. ఏమండి, నువ్వు వినకుండా, నువ్వు వాక్యాన్ని గైకొనకుండా ఇతరులకి మనం బోధిస్తే ప్రభు అంటాడు, నువ్వు గొప్పవాడు కాదురా బాబు అంటాడు ఆయన. ఆమేన్ చెప్పండి. యేసయ్య ఏం బోధించాడో ఆ బోధన మనం అనుసరిస్తూ ఇతరులకు బోధించాలి మనం. ఆమేన్. రాసుకున్నారా? మత్తయి సువార్త 5:19 మనం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. మనము ప్రభు బోధను అనుసరిస్తూ ప్రభు వాక్యాన్ని గైకొంటూ ఆ ప్రకారంగా నడుస్తూ ఇతరులకు చెప్పాలి. ఆమేన్. నీ కంట్లో దూలం ఉంది, ఇతరుల కంట్లోనే నలుసుని చూస్తున్నావు. చెప్పండి. ప్రభు ఏం చెప్పాడు? ముందు నీ కంట్లో దూలం తీసేసుకో, తర్వాత ఇతరుల కంట్లో నలుసును తీయి అంటాడు. ఆమేన్. అవునా అండి? ఫస్ట్ ఏం చేయాలి? నిన్ను సరి చేసుకో ఫస్ట్, ఆ తర్వాత ఇతరులను సరి చెయ్యి. ఆమేన్. చెప్పేవారు ఎలా ఉండాలి? చేసేవారై ఉండాలి. ఆమేన్. ప్రార్థన చేయమ్మా నువ్వు అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావా? బైబిల్ చదువమ్మా నువ్వు బైబిల్ చదువుతున్నావు, మరి నువ్వు చదువుతున్నావా? చర్చికి క్రమంగా నువ్వు వస్తున్నావా? మనం చేస్తూ చెప్పాలి. ఆమేన్ చెప్పండి. పిల్లలు ఉన్నారా? పిల్లలకి ఏం చేయాలి? పొద్దుగులు నువ్వు ఫోన్ పట్టుకొని వీడియోలు చూసుకుంటా
ఫోన్ చేయ, నువ్వు ప్రార్థన చేయరా, నువ్వు బైబిల్ చదువురా, అది చేయరా, ఇది చేయరా అంటే చేస్తారా? తల్లివైన నీవు, తండ్రివైన నీవు దాంతోనే గడుపుతున్నారే, మీరు చదువుతున్నారా? ఫస్ట్ మీరు చేస్తూ చెప్పాలి. ఆమేన్. పిల్లలు కూడా చూసి నేర్చుకుంటారండి. తల్లిదండ్రులు ఏం చేస్తే అది చేస్తారు. ఆదివారం రోజు కూడా నువ్వు ఇంటి దగ్గర కూర్చుంటావే. ఎప్పుడండి? ఆదివారం రోజు కూడా ఇంటి దగ్గర కూర్చొని సినిమా చూసిద్ది ఏమే. ఆదివారం కూడా ఇంటి దగ్గర కూర్చొని లైవ్ చూసిద్ది. ఏం చూసిద్ది? మీ పిల్లలు కూడా అంతే చేస్తారు, లైవ్ చూస్తారు ఇంక చర్చికి రాకుండా. ఆమేన్. ఆదివారం రోజు ఇల్లు గడగటాలు. ఏమంటే నేను అందరి గురించి మాట్లాడుతున్నాను, ఎవరిని ఉద్దేశించి మాట్లాడదాను అనుకోకండి, జనరల్గా మాట్లాడుతున్నాను. హల్లెలూయా. ఆదివారం కూడా ఇల్లు గడుగుతుందనేమే. ఆదివారం రోజు మాంసాలు అవన్నీ తెచ్చుకొని లేటుగా వస్తారండి. అలాంటి వాళ్ళు లేరు కదా. స్తోత్రం. ఆమె ఆదివారం రోజు ఎక్కువ ప్రోగ్రామ్స్, ఎక్కువ పనులు పెట్టుకోవద్దండి. ఆ రోజు ఏకాడికి త్వరగా మనం చేసుకొని ఏదైనా పప్పుచారు ఏదైనా కాసేసుకొని టకటక చేసేసుకొని ఇంటికి వచ్చేసేయాలి. దేవుని సన్నిధిలోకి మనం పరుగుడుతూ వచ్చేసేయాలి వేగరంగా. ఆమేన్. వారానికి దేవుని సన్నిధిలో 1-2 రోజులే మనం దేవుడితో గడుపుతుంది నియమించిన కూడికలు బట్టి. ఆమేన్. తప్పకుండా మనం పాలు పొందాలండి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, మనం చేస్తూ ఇతరులకి చెప్పాలట. మన వాక్యం అనుసరిస్తూ మన ఇతరులకి మనం బోధించాలట. సంఘమై ఉన్న మనం కూడా చేయాల్సిన రెండవ పని ఏంటంటే, యేసయ్య బోధించిన బోధన వాక్యాన్ని మనం వింటూ ఆ ప్రకారంగా నడుస్తూ మన ఇతరులకి చెప్పాలి. అదనమాట. ఎన్నో విషయం అది? 3. నెంబర్ 4, 4వ విషయం నేను మీతో మాట్లాడుతున్నాను. యేసు ప్రభువారు చేసిన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు ఆయన ఏమండి మరొక స్తంభం అయి ఉన్నది. ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు, అద్భుతాలు 4వ స్తంభానికి సూచించబడింది. ఆయన ఒక అద్భుతకరుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఏమండి మత్తయి సువార్త 4:23లో ఆయన చేసిన కార్యాలు మనం చూస్తాం. కొన్ని మాత్రమే చూస్తాం. యేసు వారి సమాజ మందిరములో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోనే ప్రతి వ్యాధిని. ఏమండి ప్రతి వ్యాధి? ఏ వ్యాధి? ప్రతి వ్యాధి. చిన్న వ్యాధి, పెద్ద వ్యాధి, ఆ వ్యాధి, ఈ వ్యాధి, నో వ్యాధి, ప్రతి వ్యాధి. హల్లెలూయా. ఏ వ్యాధి? ప్రతి వ్యాధిని బాగు చేశాడు ఆయన. స్తోత్రం. తర్వాత రోగం. ఏ రోగం? ప్రతి రోగమును ఆయన బాగు చేశాడు. ఆయన స్వస్థపరచుచు గలిలయనంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరచెను. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ గట్టిగా అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. ఆయన చేసిన అద్భుతాలే ఒక స్తంభం. ఆమె ఆయన చేసిన కార్యాలే ఒక స్తంభంగా ఆయన చెక్కుకున్నాడు. స్తోత్రం చెప్పండి. మరి మనం కూడా ఈ లోకంలో అద్భుతములు చేయువారుగా మీరు కూడా ఉన్నారు అని అన్నాడు ఆయన. ఆమేన్. ఏమండి నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేయును అని అన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం ఎంతది? 13వ వచనం అనుకుంటా. చూడండి 14:12 యోహాను సువార్త. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయను. దానియేలు గ్రంథం 11:32 చూస్తే అక్కడ రాయబడింది, తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. తమ దేవుణ్ణి ఎరిగిన వారు. నువ్వు దేవుణ్ణి ఎరిగితే బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తావు. ఆమేన్. నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు ప్రభువు చేస్తారు. హల్లెలూయా. ఏమండి
ఇంకో విషయం చెప్పనా, ఇటు చూడండి ఒకసారి. యెషయా భక్తుడు అంటాడు, యెషయా భక్తుడు, మేము, మా కుటుంబం, మా పిల్లలు ఇజ్రాయెల్ మధ్య ఎలా ఉన్నామో తెలుసా? సూచక్రియలుగా, మహత్కార్యాలుగా మేము ఇజ్రాయేలీల మధ్య ఉన్నాము. నువ్వే ఒక సూచక్రియగా, మహత్కార్యంగా ఉండాలి. యెషయా గ్రంథము 8వ అధ్యాయం చూడండి, అద్భుతమైన మాట అది. 8:18. ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీల మధ్య ఉన్నాము. హల్లెలూయా. ఒకసారి నా వైపు చూడండి అందరూ. మనం ప్రజలందరికీ ఎలా ఉండాలంటండి? సూచనలుగా. ఏ సూచనలుగా? మనమే సూచక్రియగా, తర్వాత మనమే ఒక మహత్కార్యంగా, మనమే ఒక అద్భుతంగా ఉండాలి. ఆమె చెప్పండి. మనమే ఒక అద్భుతంగా ఉండాలి. అర్థమైందా? మనమే ఒక అద్భుతంగా ఉండాలండి. మనమే ఒక సూచక్రియగా ఉండాలి. అంటే నిన్ను బట్టి, నీ ద్వారా ఇంకో వ్యక్తి దేవుని కార్యాన్ని చూడగలగాలి. స్తోత్రం. హల్లెలూయా. అమ్మా, నిన్ను బట్టి నువ్వు దేవుని సన్నిధికి వస్తుంటే నిన్ను చూస్తూ అనేకులు దేవుని సన్నిధికి వచ్చేటువంటి ఒక సూచక్రియగా, మహత్కార్యంగా ఉండాలి. హల్లెలూయా. శనివారం, శుక్రవారం అయితే శుక్రవారం, ఆదివారం అయితే ఆదివారం, విడి రోజుల్లో అయితే ఎప్పుడైతే కూటం అప్పుడు కూటం. ఏం చేయాలి? నువ్వు మానకుండా వస్తూ ఉన్నప్పుడు నిన్ను చూసి ఏం చేస్తారు చెప్పండి ఇంకొకరు? అరే, ఈమె ప్రతిరోజు చక్కగా దేవుని సన్నిధిలోకి వెళ్తుంది, చక్కగా అయితే నువ్వు ప్రార్థన చేస్తాను, దేవుని సన్నిధిలోకి వెళ్తున్నారే ప్రతిదినం. ఇదివరకంటే ఇప్పుడు దేవునిలో మరింతగా దేవునికి బాగా మారుతున్నారే, మరింత దగ్గరగా అవుతున్నారే. నేను కూడా ఆగిపోయిన వాళ్ళు, లేకపోతే ఇంకా దేవునికి దూరంగా ఉన్నోళ్ళు, ఏమండి, లేకపోతే అన్ని జనులు నేను కూడా వెళ్తే బాగుండు, నేను కూడా వాళ్ళతో పాటు వెళ్తాను, నేను కూడా వెళ్తే బాగుండు అనేది వాళ్ళల్లో కలగాలి. ఆమేన్. వాళ్ళ కలగాలంటే మనమే ఎలా ఉండాలి? ప్రజల మధ్య ఒక సూచక్రియగా, ఒక మాదిరికరంగా మనం ఉండాలి. ఆమేన్. ఎలా ఉండాలమ్మా? ఒక సూచక్రియగా, ఒక మాదిరికరంగా మనం ఉండాలి. మాదిరి అనండి. మాదిరి. మనమే ఒక మాదిరిగా, ఒక సూచక్రియగా ప్రజల మధ్య మనం ఉండాలి. మనం క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి వస్తుంటే పక్కన వాళ్ళు చూసి వాళ్ళు కూడా ఏమవుతుందండి, వాళ్ళలో కూడా నేను కూడా వారితో వెళ్ళాలి. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. మరి అన్ని కూటాల్లో పాలు పొందాలా? శుక్రవారం కూటంలో పాలు పొందాలా? ఆదివారం ఆరాధనలో పాలు పొందాలా? మాసాంతర కూడికలో నెలకొకసారి మనం పెట్టుకునే ఆ యొక్క ప్రార్థనలో పాలు పొందాలి. ప్రతి కార్యక్రమంలో, ప్రతి కూడికలో మనం పాలు పొందుతూ ఉండాలి. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. దేని పెట్టారు? మనమే ఒక సూచక్రియగా ఉండాలి. మనమే ఒక అద్భుతంగా ప్రజల మధ్య ఉండాలి. మనమే ఒక మాదిరికరంగా మనం ఉండాలి. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, సంఘం దేవుని పోలి, సంఘాన్ని పోలి నడుచుకుంటూ ఉండాలి. స్తోత్రం. సంఘం కొంతమంది బిడ్డలను చూస్తూ సంఘాన్ని పోలి నడవాలి. దేవుని పోలి నడవాలి, సంఘాన్ని పోలి నడవాలి, సేవకుని పోలి నడవాలి. ఎవరిని పోలి నడవాలి చెప్పండి? దేవుడు కనపట్లేదు కాబట్టి ఫస్ట్ ఎవరికి పోలి నడవాలి? సేవకుని పోలి నడవాలి. సంఘం ఏం చేస్తుంది? సంఘాన్ని పోలి నడవాలి. తర్వాత మూడోది దేవుని పోలి ఏ విధంగా నడవాలో నీకు తెలియపరచబడతా ఉంటుంది కాబట్టి దేవుని పోలి కూడా నడుస్తూ ఉండాలి. నడవాల్సిన మూడు విధాలైనటువంటి పోలికల్లో నడవాలి. సంఘం ఏం చేస్తుందో అది చెయ్యాలి. నేను ఒక్కరిని వేరు అన్నట్టుగా ఉండకూడదు. ఆమేన్. సంఘం బాప్తిసం పొందితే చెప్తున్నా, కొంతమందికి బాప్తిసం నేను తీసుకోను, తర్వాత తీసుకుంటా, తర్వాత వచ్చే సంవత్సరం, అప్పుడు ఇప్పుడు. నో.
సంఘం బాప్తిసం తీసుకుంటే పక్కన వ్యక్తి నువ్వు బాప్తిసం తీసుకోవాలి. సంఘం ఆత్మతో నింపబడితే నువ్వు ఆత్మతో నింపబడాలి. ఆమేన్. సంఘం దేవుని కార్యాల కొరకు సంఘం దేవుని కన్నా ముందుకు వస్తే దాంతోపాటు సంఘంతో నువ్వు కూడా పాలు పొందాలి. ఆమేన్. ప్రతీది కూడా అండి ఒక మాదిరి. దేవునికి మహిమ కలుగును గాక. మనమే ఒక సూచక్రియగా ఒక అద్భుతంగా ఈ లోకంలో మనం జీవించాలి. ఒక అద్భుతంగా ఈ లోకంలో మనమే ఉండాలి. ఆయన ద్వారా నేను మారానండి, ఆమె ద్వారా నేను మారానండి, దేవుని సన్నిధికి వచ్చానండి అని అనేకులు చెప్పే రీతిలో నువ్వు ఒక అద్భుతంగా మారాలి. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, నెక్స్ట్ మరొక స్తంభాన్ని మీతో మాట్లాడబోతున్నాను. నేను ముగించడానికి సిద్ధంగా ఉన్నాను. చివరి మాటలు ఇంక 2-3 విషయాలు చెప్పి ముగిస్తాను. 5వ విషయం, యేసు ప్రభువారు సిలువ వేయబడి మరణించుటే మరొక స్తంభమై ఉన్నది. ఆయన ప్రజలందరి పాపాల మెత్తమై ఆయన సిలువ వేయబడి మరణించుట ఒక స్తంభం. అందరిలాంటి మరణం కాదు యేసయ్యది, అందరిలాంటి మరణం కాదు. అందరి పాపముల కొరకు సిలువ వేయబడి మరణించిన వారు ప్రజలందరి కోసం అలా మరణించులు ఎవరైనా ఉన్నారా? యేసయ్య లాంటి మరణం ఈ లోకంలో ఎవరికైనా ఉందా? ఎవరు మరణించలే యేసయ్య వలె. అందరి కోసం, ఎవరి కోసం నేను ప్రాణం పెట్టేది ఏందిరా బాబు అని స్వార్థంతో ఉన్నోళ్ళే కానీ యేసయ్యలాగా సిలువ వేయబడి ప్రాణం పెట్టి ప్రజలందరి పాపం కోసం అని చనిపోయిన వాళ్ళు ఉన్నారండి? లేరు. యేసు ప్రభు మీ దేవుడు చేతకానోడు, 3 మేకుల్లోంచి దిగలేనోడు. ఎంత అండి చెప్పండి? 3 మేకుల్లోంచి దిగలేనోడు అందరిని రక్షించేస్తాడట, పెద్ద రక్షించేస్తాడట అని ఎవరో అంటున్నారండి. కొంతమంది తెలిసి తెలియని వాళ్ళు వెర్రివారు మాట్లాడతారు, బుద్ధిహీనులు మాట్లాడతారు. నా ఎదుటికి వస్తే వారిని దేని బిడ్డలారా క్రమపరిచి సరిచేసి బాప్టిజం ఇస్తా. దేవునికి స్తోత్రం. మీకు ఎదురు పడితే వారిని కూడా క్రమపరిచి బుద్ధి చెప్పి దేవుని క్రమంలో పెంచాలి, నోరు మూసేలాగా మాట్లాడాలి. ఆమె చెప్పండి. మౌనంగా ఉంటే అంతే దేవుని బిడ్డలారా, మరీ మౌనంగా ఉండిపోకూడదు. దేవుని బిడ్డలు అయినంత మాత్రాన క్రైస్తవులు మౌనంగా ఉంటారు, మౌనంగా ఉండేంత సమయం మౌనంగా ఉండాలి. మాట్లాడేంత వరకు మాట్లాడాలి, మాట్లాడవలసిన విషయాలు వస్తే మాట్లాడాలి. అలాంటి విషయాలండి మాట్లాడితే మనం నోరు మూసుకొని అంతే ఉండకూడదండి. చేతగా కాదురా యేసయ్య సిలువ వేయబడి దిగకుండా ఉంది. ఆయన సిలువ వేయబడి చనిపోకపోతే ఏమి లేదు, ప్రజలందరికీ పాపక్షమాపణ లేదు. ప్రజలందరి కోసం ఒక్కసారి ఆయన రక్తం కార్చి బలిగా మార్చబడ్డాడు. ప్రతిసారి కోడి, ప్రతిసారి మేక, ప్రతిసారి బలి ఇవ్వవసరం లేదు. ఆయన ఒక్కసారి బలైపోయాడు. ప్రభువా క్షమించండి అయ్యా, నా పాపాలంటే క్షమిస్తాడు రా బాబు అని చెప్పి దాని కొరకు ఆయన ప్రాణం పెట్టడం చెప్పాలి. హల్లెలూయా. చేతగా కాదు, బైబిల్ ఆయన అన్నాడు కదా, నాకు ప్రాణం పెట్టడానికి చెప్పండి అండి అధికారం కలదు, ప్రాణం తీసుకోవటానికి అధికారం కలదండి. హల్లెలూయా. మరి చేతగా కాదు, ఆయన సిలువ వేయబడి మరణించింది. ఒకరోజండి పేతురండి కోపంతోనండి యేసు ప్రభుని పట్టుకెళ్ళటానికి వస్తే, ఓరా బాబు నా ప్రభుని నా బోధకుని పట్టుకెళ్తావని చెప్పి చెవు నరికి పడేశాడట. చెవు నరికి ఎత్తి ఏసయ్య అన్నాడండి, నేను తండ్రిని వేడుకుంటే పేతురా పరలోకంలో నుంచి శానా వ్యూహాన్ని తీసుకొస్తాడు తండ్రి, నేనే ఊరుకున్నాను అని అన్నాడు ఆయన. ఆమె చెప్పండి. ఆమె నేను శానా వ్యూహం అంటే 6,000 మంది అండి. ఎంతమంది? 6,000 మంది సైన్యం వస్తారు. నేను ఒక్కసారి తండ్రి అని అంటే నేను ఊరుకున్నాను. ఎందుకంటే అందరి కోసం ప్రాణం పెట్టాలి. పేతురా ఎందుకు నువ్వు తొందరపడి చెవు నరికావు? చెవు నరికేశాడట. వచ్చిన సైనికులు చెవి నరికేశాడట. ప్రియులారా గమనించండి, యేసు ప్రభువారు సిలువ మరణం అండి, ఆ గొప్ప త్యాగం అది సర్వలోకానికి గొప్ప సంతోషాన్ని, విడుదల తీసుకొచ్చింది. హల్లెలూయా. గొప్ప రక్షణ తీసుకొచ్చిందండి, రక్షణ కార్యం. ఆమేన్. నీ స్థానంలోకి
చెప్పండి, మన స్థానంలోకి యేసయ్య వెళ్ళాడు. ఆమేన్ చెప్పండి. అది ఒకరోజు నేను పెట్టలేరా, సేమ్ తండ్రి కొడుకులు ఎలా ఉంటారంటే కమల పిల్లలాగా ఉంటారట. కమల పిల్ల సేమ్ ఒకలానే ఉంటారు. కుమారుడు చేసిన తప్పు కోసం ఏమండి జైలుకి వెళ్ళాడు, ఉరిశిక్ష వేయాలన్నారు. అదే స్థానంలో ఏమండి ఆ ఉరిశిక్ష పడాలి కొడుక్కి, కానీ అలా కాకూడదని తండ్రి ఏం చేశాడండి, తన స్థానానికి వెళ్ళిపోయి ఆయన జైల్లోకి వెళ్ళిపోయి ఈయన వస్త్రాలు ఆయనకి ఇచ్చేసి ఆయన్ని బయటికి పంపించేసి ఆయన మరణించాడు. మన పాపాలకు మనం శిక్ష అనుభవించాలి, కానీ ఆ శిక్ష ఆయన భరించాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనకి రక్షణ కలగటానికి, విమోచన తన రాజ్యం మనకి ఇవ్వటానికి. హల్లెలూయా. అయితే ఇప్పుడు యేసుప్రభు శిలువ మరణం అదొక స్తంభంగా ఉంది. అలాగనే మనం కూడా, సంఘం కూడా యేసుతో పాటు సిలువ వేయబడి మరణించాలి. యేసుతో సిలువ వేయబడి మరణించాలి. గలతీ పత్రిక 2వ అధ్యాయం చూడండి. గలతీ 2 గలతీ 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. చూసారా, నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను. స్తోత్రం చెప్పండి. అదే గలతీ పత్రిక 6:14 కూడా రాసుకోండి. 6:14 గలతీ. ఆయన మన సమాధానమై ఉండి 6:14 బ్రదర్. క్రీస్తు యేసు సంబంధులు అయితే సిలువయందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమగును గాక. సిలువయందు తప్ప దేని యందు నేను అతిశయించుట నాకు దూరమగును గాక అని అన్నాడు. తర్వాత అదే గలతీ పత్రికలో ఎంత 5వ అధ్యాయం 26వ వచనమా? కాదు 24వ వచనం చదవండి. క్రీస్తు ఇట్టి వారికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఆమె ఇప్పుడు క్రీస్తుతో పాటు సిలువ వేయబడి మనం కూడా మరణించాలండి. ఆమె యేసు సిలువ వేయబడి మరణించినట్లుగా సంఘం కూడా ఏమండి సిలువ వేయబడి మరణించాలి. దేనికి సిలువ వేయబడాలి? ఎందుకోసం సిలువ వేయబడాలి? లోకానికి మనము, లోకం మనకి సిలువ వేయబడాలి. మనం జీవించకూడదు, మనలో యేసు జీవించాలి. హల్లెలూయా. మన సిలువ, యేసయ్య సిలువ, 2 సిలువలు చెప్పండి. తన సిలువ ఎత్తుకొని ప్రతిదినము అని అంటాడు ఒక చోట. తన సిలువ అంటే మన సిలువ, ప్రతిదినం సిలువ ఎత్తుకొని అంటే మన సిలువ. అది మన సిలువ మోసుకుంటూ యేసయ్య సిలువను మోస్తూ ఈ లోకంలో సాగాలి. హల్లెలూయా. అది అసలు సిలువ వేసేది ఎవరిని? సిలువ వేసేది ఎవరిని? ఘోరమైన పాపం చేస్తే వాళ్ళకి సిలువ వేస్తారు, మళ్ళీ సాయంత్రం చీకటి కాకముందే తీసేస్తారండి. కానీ చూసారు, ఆ స్థానంలోకి మన స్థానంలో ప్రభు వెళ్ళిపోయి ఆ విధంగా ప్రభు చేశారు. మన పాపానికి అంటే మనం ఇప్పుడు పాప విషయంలో సిలువ అనండి, మనం సిలువ వేయబడాలి. ఎలాగా? పాప విషయంలో సిలువ వేయబడాలి. చూడ, మన కాళ్ళు ఉన్నాయా? ప్రతిరోజు మనం ఏం చేయాలి? మన కాళ్ళకు సిలువ వేసుకోవాలి. ప్రభువా, నా కాళ్ళు ఎక్కడ పడితే అక్కడికి నడవకుండా సిలువ. ప్రభువా, నా చేతులు ఏది పడితే అది పని చేయకుండా ముట్టుకోకుండా చేతులకి సిలువ వేసేయ్యా. నువ్వు ఏది చేయమంటే, నువ్వు ఏది ముట్టుకోమంటే అదే. నీకు ఇష్టం కానీ ముట్టుకోకుండా నా చేతులకి సిలువేయ్యా. ఆమేన్. ఇష్టం కానీ చోటుగా నడవకుండా నా కాళ్ళకి సిలువేయ్యా అని మనం ప్రభుతో చెప్పాలి. గట్టిగా స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. అది మనం సిలువ వేయబడాలి. ప్రైజ్ ది లార్డ్. యేసుతో నేను సిలువ వేయబడినాను, జీవించుచున్నది నేను కాదు, క్రీస్తుతో నేను సిలువ వేయబడినాను, జీవించుచున్నది నేను కాదు,
జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవించుచుండగా జీవించుచున్నది. జీవించుచున్నది నేను కాదు, నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. పాపంతో నేను సిలువేయబడ్డాను, లోకంతో నేను సిలువేయబడ్డాను, లోక ఆశలపై నేను సిలువేయబడ్డాను, ఈ లోక నటన కార్యాలతో నేను సిలువేయబడ్డాను. ప్రభుతో సిలువేయబడి నేను మరణించాను. ఆమేన్, హల్లెలూయా. సిలువ మరణించిన తర్వాత మరి ఇంకేమో ఉండాలి? మరి పునరుద్ధానం ఉండాలి. మరి దేవునికి స్తోత్రం. ఏమండి, 6వదిగా నేను ముగిస్తున్నాను. 6వది ఇంకొక విషయం చెప్తాను. 6వది యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానంతో ఆయన తను తాను మరొక స్తంభాన్ని చెక్కుకున్నాడు. పునరుద్ధానమే మరొక స్తంభమై ఉన్నది. ఆయన సమాధిలోంచి తిరిగి లేవటమే మరొక స్తంభం. ఆమేన్. యోహాను మన కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 12 3వ వచనం చదవండి. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. 3వ దినమున లేఖనముల ప్రకారము లేపబడెను. ఆమేన్. అన్ని లేఖనం ప్రకారమే చనిపోయాడు, లేఖనం ప్రకారమైన పాతి పెట్టబడ్డాడు, లేఖనం ప్రకారమే లేపబడ్డాడు. ఆయన పునరుద్ధానుడుగా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆయన నమ్మిన మనకు కూడా ఏముంది? మరి ఇప్పుడు పునరుద్ధానం ఉండాలి. ఆమె చెప్పండి, మనం కూడా లేపబడాలి. ఎక్కడి నుంచి లేపబడాలి? చచ్చిపోయి ఏ విషయంలో చచ్చిపోవాలి? పాప విషయంలో చచ్చిపోవాలి, నీతి విషయంలో తిరిగి బ్రతకాలి యేసుతో పాటు. దేవునికి స్తోత్రం. అందుకని ఎఫెసీ పత్రిక 2:1 అంటాడు కదా, సంఘమైన మనం ఏం చేయాలి? ఎఫెసీ పత్రిక 2:1 అంటాడు, అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. హల్లెలూయా. అది పాపం విషయంలో చనిపోయి మనం ఉన్నటువంటి ఆయన మనల్ని బ్రతికించాడు. అంటే అట్టి స్థితిలో మనం పైకి లేచుటయే పునరుద్ధానము. స్తోత్రం. పునరుద్ధానం చెందుట. ప్రైజ్ ది లార్డ్. అంతేకాదండి, బైబిల్లో అవండి రాయబడిన సందర్భాలు బట్టి శరీరానుసారమైన జీవితం మరణమట, ఆత్మానుసారమైనటువంటి మనస్సు జీవం అంటాడు. అంటే దాని అర్థం శరీరానుసారంగా మనం చావాలి, ఆత్మానుసారంగా దేవుల్లో బ్రతకాలి. మరొక సందర్భంలో అంటాడు, తిమోతి పత్రికలో అంటాడు, ఏమండి, సుఖజీవంతో జీవించే జీవితం చావాలి అని అంటాడు. అంటే సుఖ జీవితం, సుఖం కావాలని కోరుకోవటం కాదు, యేసయ్య కోసం కొన్ని శ్రమలైనా అనుభవించడానికి ఇష్టపడాలనే జీవితంతో ఈ లోకంలో జీవించాలి. ఆ విషయంలో మనం తిరిగి పునరుద్ధానం చెందాలి. పునరుద్ధానం చెందాల్సిన విషయాలు ఏంటి? పాపం విషయంలో పైకి లేపబడి పునరుద్ధానం చెందాలి, ఆత్మానుసారమైన విషయంలో పునరుద్ధానం చెందాలి, శరీరానుసారమైన జీవితం విషయంలో కాదు. ఏమండి, అంతేకాదు, ఏమండి, సుఖ జీవితం విషయంలో మనం ఏమండి సమాధి చేయబడాలి, మరణించాలి, సిలువ వేయబడి మరణించాలి. ఏమండి, దేవుని కొరకు శ్రమైనా అనుభవించడానికైనా నేను సిద్ధం, ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా నేను సిద్ధం అని చెప్పేసి అని ఎట్టి శ్రమలైన దేవుడి కోసం భరిస్తూ ఈ లోకంలో జీవిస్తూ ఏమండి తిరిగి లేపబడుటే మరొక పునరుద్ధానం. హల్లెలూయా. అది ఈ విధంగా మనం జీవిస్తూ సిద్ధపడాలి. ఆఖరిగా యేసు ప్రభువారు ఏమంటే సమాధిలోంచి లేచి అందరికి కనబడి పరలోక రాజ్యంకి వెళ్ళిపోయి ఇప్పుడు త్వరగా రాబోతున్న ఆయన 2వ రాకడే 7వ స్తంభం ఆయన చెక్కుకొనుట, ఆయన తిరిగి త్వరగా వచ్చుట, మనం పోకడా, ఆయన రాకడా మనం పోకడా. ఆమేన్. ఆయన రాకడా మనం పోకడా. 7వ స్తంభం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఆయన రాకడికి యోహాను సువార్త 14:3 చూస్తే ఆయన వెళ్ళి మనకి స్థలం సిద్ధపరచడానికి వెళ్ళి త్వరగా రాబోతున్నాడట. నేను వెళ్ళి
ఎడల మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో ఆ, మీరును ఉండులాగున ఉమ్, మరలా వచ్చి ఉమ్. నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఉండే స్థలములోనికి మనం వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్ర. ఏమండి, మనం ఇంక పోకడే. ఆయన రెండవసారి ఈ లోకానికి రావటం, 7వ స్తంభం ఆయన చెక్కుకోవటం. ఆమేన్. ముగింపు మాటలు. ఏమండి, ఆ సంఘమైన మనం ఆయన్ని ఎదుర్కోవటానికి మనం పోకడా. దానికి రెఫరెన్స్ మత్తయి సువార్త 25 అధ్యాయం 10 మంది కన్నికలు రాసుకోండి. 10 మంది కన్నికలు ఏం చేశారని మత్తయి సువార్త 25 అధ్యాయము 1వ వచనం. 10 మంది కన్నికలు పెండ్లి కుమారుని ఎదుర్కోవటానికి వెళ్తున్నారట. పెండ్లి కుమారుని ఎదుర్కోవటానికి వెళ్తున్నారంట 10 మంది కన్నికలు. అది యేసు ప్రభువాన్ని సంఘం సిద్ధపడి ఎదుర్కోవాలి. ఆయన రాకడ త్వరగా సమీపంగా ఉంది. ఏ సమయంలో ఏ జామున ప్రభు వస్తాడో తెలీదు. ఆయనతో మనం ఎత్తబడాలి. హల్లెలూయా. ఎత్తబడాలంటే మనం సిద్ధపడి ప్రభు కొరకు రెడీగా మనం ఉంటే, నిరీక్షణ కలిగి మనం ప్రభు కొరకు ఎదురు చూస్తూ సిద్ధపడి, భయంతో వణుకుతో భక్తితో ఈ లోకంలో మనం జీవిస్తూ సిద్ధపడుతూ ఉండాలి. ఆమేన్. నిరీక్షణతో కనిపెట్టుకుంటూ ప్రభు కొరకు నీతి నగపరుస్తూ భక్తిని జాగ్రత్తగా మనం భక్తి చేస్తూ ప్రభు కొరకు సిద్ధపడాలి. అప్పుడు ప్రభుని మనం ఎదుర్కొంటాం. హల్లెలూయా. ఒకసారి అందరూ రిపీట్ చేసుకుందామా? చెప్పండి. యేసు ప్రభువారు యొక్క 7 స్తంభాలు. 1, అందరూ 2 చేతులు పైకెత్తండి. 2 చేతులు పైకెత్తండి. ఒకసారి చెప్పండి. 7 స్తంభాలు ఆయన చెక్కుకున్నాడు. జ్ఞానం 7 స్తంభాలు చెక్కుంది. ఆ జ్ఞానం యేసయ్యే అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఏంటి అవి చెక్కుకున్నవి? 1, పరిశుద్ధాత్మ. పాపరహితమైన జీవితం, అంటే పరిశుద్ధాత్మ ద్వారా పుట్టుట. అలాగనే సంఘం కూడా పరిశుద్ధాత్మతో పుట్టాలి. 2, పరిశుద్ధ జీవితం జీవించినంత కాలం అదొక స్తంభంగా చెక్కుకున్నాడు. అలాగనే సంఘం కూడా సేమ్ టైం పరిశుద్ధంగా జీవిస్తూ ఉండాలి. 3, ఉన్నతమైన బోధతో ప్రభు ఆయన బోధను బోధిస్తూ ఆ యొక్క స్తంభాన్ని చెక్కుకున్నాడు. అలాగనే సంఘం ఏం చేయాలి? ఆ ఉన్నతమైన బోధను దాన్ని అనుసరిస్తూ ఆ తర్వాత మనం బోధిస్తూ ఉండాలి. ఆ తర్వాత నెంబర్ 4, 4 గట్టిగా. ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు ఆయన చేశాడు. అదొక స్తంభంగా చెక్కుకున్నాడు. ఆయన చేసిన అద్భుత కార్యాలే ఒక స్తంభం. అయితే మరి సంఘం ఏం చేయాలి? ఈ లోకంలో ఎలా ఉండాలి? సంఘం ఒక సూచక్రియగా అద్భుతంగా ఈ లోకంలో మాదిరికరంగా ఉండాలి. వెరీ గుడ్. 5, చెప్పండి. 5, ఆయన శిలువ వేయబడి మరణించాడు. అదొక స్తంభంగా చెక్కున్నాడు. మనం కూడా ఏం చేయాలి? మనం కూడా పాపం విషయంలో పూర్తిగా, లోకం విషయంలో పూర్తిగా శిలువ వేయబడి మరణించాలి. ఆమేన్. ఆ తర్వాత యేసు ప్రభువారు చనిపోయి తిరిగి పునరుత్థానుడై తిరిగి లేచాడు. అదొక స్తంభం. ఎన్నోది అది? 6ది. 6ది ఏంటి చెప్పండి? ఆయన పునరుత్థానం, ఆయన సమాధిలోంచి తిరిగి లేచుట. అలాగనే మనం కూడా ఏం చేయబడాలి? శిలువ వేయబడి చనిపోయిన తర్వాత మనం కూడా ఏం చేయబడాలండి? మనం కూడా లేవాలి. ఆమేన్. ఎక్కడి నుంచి లేవాలి? పాపపు స్థితిలోంచి లేవాలి. ఏ స్థితిలోంచి లేవాలి? శరీరానుసారమైన స్థితిలోంచి ఆత్మానుసారమైన అనుభవాల్లోకి. ఏ స్థితిలోంచి లేవాలి? సుఖ జీవితంతో జీవించే జీవితం కాదు, యేసు ప్రభు కోసం శ్రమలైనా అనుభవిస్తానని తిరిగి లేవాలి. ఆమేన్. నెంబర్ 7, ఆయన లేచి పరలోక రాజ్యానికి వెళ్ళి తిరిగి రాబోతున్నాడు. 7 స్తంభాలు చెక్కుకొని తండ్రి వద్దకు వెళ్ళాడు ఆయన. ఆమేన్. ఇటు చూడండి. 7 స్తంభాలు చెక్కుకొని నివాసం కట్టుకొని తండ్రి వద్దకు వెళ్ళిపోయాడు. వెళ్ళి త్వరగా రాబోతున్నాడు. మనం ఏం చేయాలి? ఆ 7 స్తంభాలు మనం కూడా చెక్కుకొని ప్రభువుని మనం ఎదుర్కోవాలి. మనం కూడా 7 స్తంభాలు మనం కూడా చెక్కుకొని ప్రభువుని ఎదుర్కోవాలి. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. నీవుండు స్థలములో నేనుండగోరెదను, నా వాంఛ అదియే శ్రీ యేసయ్యా. నీవుండు స్థలములో, పాడదాం గట్టిగా. వాంఛ అదియే శ్రీ యేసయ్యా.
నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుటే అదే నా ధన్యతే. నాకెంతో ఆనందం. స్తోత్రం 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 స్తోత్రం.